సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము చూపే సిరిగంధము, చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని, చెత్తకొస్తే పండగాయ చెప్పలేని బంధమాయ, వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కోటి పందాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. ముద్దబంతులు మువ్వమూతలు నట్టింత కాలు పెట్టు పాడి పంటలు
సంక్రాంతి. ముద్దబంతులు మువ్వ మూతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు. సాగుతున్న అల్లుళ్ళ ఆగడాలు భోగి పళ్ళుగా, కంగారు రేపుతున్న కోడళ్ళ చూపులన్నీ భోగి మంటగా. ఉన్న మాట పైకి చెప్పు అక్కగారి వైన మేము సన్నాయిగా, దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా. పాపలే పచ్చ తోరణాలుగా, పాల నవ్వులే పచ్చి పాయసాలుగా, కలబోసి తెరతీసి కనువిందుగా మన కందిన సిరి సంపదే సంక్రాంతి. ముద్దబత్తులు మువ్వ మోతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు. మనసును చూసే కన్నులు ఊపి పగలే వెన్నెల రాదా, మమతలు పూసే బంధాలుంటే
ఇల్లే కోవెల కాదా మనను వాళ్ళే నలుగురు ఉంటే దినము కనుమే కాదా దేవతలేని దేవుడు నీవు ఇలా చేరావు కనలేని కొనలేని అనురాగమే నువ్వు పంచగా అరుదించదా సుఖ శాంతి ముద్దబంతులు మువ్వమోతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు కలబోసి విరబోసి మహదండగా మది నిండగా చలి పండుగే సంక్రాంతి ముద్దబంతులు మువ్వమోతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు సక్కని రామయ్య సుక్క సీతమ్మల కథలు చెప్పమమ్మ గొప్పియాలో అల్లారి కృష్ణయ్య అందాల రాధమ్మ ఆట సూపమమ్మ గొప్పియాలో తిరుపతి అంకన్న అలమేలు మంగమ్మ పాట పాడమమ్మ గొప్పియాలో కన్నె పిల్ల కలలోని రారాజు కలలు తిరుపమమ్మ గొప్పియాలో వచ్చిందో వచ్చిందో సంక్రాంతి వచ్చిందో పంటల పండగ వచ్చి సంతోషాలే తెచ్చిందో వచ్చిందో వచ్చిందో సంక్రాంతి వచ్చిందో పంటల పండగ వచ్చి సంతోషాలే తెచ్చిందో రైతన్నలింట గాదెల్ని నింపి అందరి ఇంట భాగ్యాల నొప్పి పెద్ద చిన్నాలన్న తేడాలే సూపని పెద్ద పండగ నేడే వచ్చే ముక్కులలో గిలి కిలకిల నవ్వంగా సంక్రాంతి వచ్చిందో ముద్దుల మా పల్లె కలకలలాడగా సంక్రాంతి వచ్చిందో ముగ్గులలో గిలి కిలకిల నవ్వంగా సంక్రాంతి వచ్చిందో ముద్దుల మా పల్లె కలకలలాడగా సంక్రాంతి వచ్చిందో 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 సంక్రాంతి వచ్చిందో పంటల పండుగ వచ్చి సంతోషాలే తెచ్చిందో తెల్లారకుండానే హరిదాసు కీర్తన నిద్దురలే పంగా గల్లు గల్లు మంటూ బసవన్న నర్తన దీవెనలియంగా గొప్పియలో రామ భోగి పూష భువనాళిని తిరుమల అమయ
పరమశివుడని నేనంటే పరమశివుడని నేనంటే పరమశివుడని నేనంటే పరమశివుడని నేనంటే పాములాడిస్తాడని నిన్నంటారు పాములాడిస్తాడని నిన్నంటారు పాములాగారడని నిన్నంటారు పాములాగారడని నిన్నంటారు శివయ్య 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 ని మాయా శివయ్య 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 ని మాయా శివయ్య శివయ్య నాకు ఏమి తెలియదయ్యా శివయ్య శివయ్య నాకు ఏమి తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యద్దంటారు గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెడ్ల కాస్తాడని నిన్నంటారు గంగిరెడ్ల కాస్తాడని నిన్నంటారు శివయ్య 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 ని మాయా శివయ్య 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 ని మాయా శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్యా శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యి సోయల్ ఫస్ట్ టాపిక్ తాగండి నెక్స్ట్ సాంగ్ వేద్దాం ఒకసారి బాబు సాంగ్ ఆపమా శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియమాటవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఏటికెళ్ళి గంగ తెచ్చి అభిషేకము చేసినట్టి గజరాజును నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య గజరాజును నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి ఆభరణము లేని నీకు ఆభరణము అయ్యనట్టి కాల నాకు నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య కాల నాకు నేను కాదయో నీ అందు భక్తితోటి తన కనులను పెట్టినట్టి కన్నప్పను నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య కన్నప్పను నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య రావా శివయ్య పూజను పెట్టినట్టి శ్రీయాన్ని నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య శివయ్య రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి తన కడుపుల వేగులతో కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య రావణుని నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో నేను చెప్తున్నా మైక్లోనే వినండి అలా ముందుకెళ్ళాలి ఆటో మౌనం మౌనం ముందుకెళ్ళాలి ఆటో ముందుకెళ్ళాలి ఆటో మౌనం అలా అలా ఆటో ముందుకెళ్ళాలి మౌనం బైక్ ఏమైనా అడుగుని చెప్పు శంభో శంకర శంభో శంకర శంభో శంకర
ప్లమ్ చేయండి, ఏమనుకోవద్దు. మధ్యలో నచ్చిన వాళ్ళు చూసుకోండి. ముగ్గురు ప్లమ్ చేస్తాను మీ దగ్గర. మన గొర్రెలందరూ అవుటర్స్ బయట పంపించేయండి. మన గొర్రెలందరూ అవుటర్స్ బయట పంపించండి. దయచేసి ఆల్రెడీ ముగ్గురు వేసిన చాలా ఇబ్బంది పడుతున్నారు. పిక్చర్ వేసి మేము అనుకుంటున్నాం. మళ్ళీ ముందు మన గొర్రెలందరూ కొంచెం ముగ్గురు వేసిన తప్ప మిగతా వాళ్ళు వద్దొద్దు. సాయంత్రం అవునా పూజకి వెళ్ళాలి. ఏమన్నా బాగున్నా పూజ అవ్వదు, అన్ని ఇంట్లో అవ్వదు. స్వామి మీరు ప్రతి సంవత్సరం కూడా మా గురించి అదేవిధంగా ఆమె సత్యబాబు గారికి మన యూత్ తరఫున పెద్ద తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాం. శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మన ఇంటి తరఫున ఒక చిన్న ధర్మతో ఫోటో అదేవిధంగా బుక్ ఇచ్చి మన బుక్ అయ్యి మన బుక్ బుక్ చెప్పండి చెప్పండి ఓకే పెట్టుకోబోతున్నాండి. ఓకే థ్యాంక్ యూ. జరుపుకుంటాం. అలాగే మన గ్రామంలో ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించబడతాయి. యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించవలసిందిగా మన పెద్దలు కోరుతున్నాం. అజ్జు అరే తేజు కాగితం మీద రాసు చిల్లర ఆ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క మనందరికీ తెలుసు మనకి మరి ఈ పండగ చాలా సంతోషాలతో కూడుకున్న పండుగ. ప్రతి సంవత్సరం పండుగ వస్తూనే ఉంటుంది. అంటే 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే అందరికీ తెలిసినట్టుగా ఐక్యత, అదేవిధంగా ఐక్యతతో పాటు ఈ పండుగ ఆనందంతో పాటు కృతజ్ఞత, ఈ 3 విషయాలు ఐక్యమత్యంతో ఈ పండుగ జరుపుకోవాలని ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అన్నమాట. అలాగే మనం ఈ పండుగ 3 కూడా మనకు నేర్పిస్తూ ఉంటుంది పండుగ. అందులో భాగంగా మరి ఇంకా ఆనందం, అలాగే ఐకమత్యంతో పాటు కృతజ్ఞత. అంటే భగవంతుడు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మకర రాశిలోకి వచ్చేసరికి పంటలు అందరికీ కూడా ఇంటి నిండా ధాన్యాగాలు నిండు ఉంటాయని చెప్పేసి భగవంతుడికి అందరూ మరి ఈ రకంగా ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఆనందంగా అలాగే కృతజ్ఞతతో పండుగ చేసుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సంక్రాంతి సంబరాలు అనేసరికి చుట్టుపక్కల గ్రామాల్లో కన్నా మన గ్రామంలో చాలా బాగా జరుగుతుంది. మొత్తం అందరం కూడా చాలా చంద్రబాబు అన్నయ్య గారు ఎప్పుడు మన పండుగ రావడం ఆనవాయితీ. వాళ్ళు వస్తేనే మనకు నిజమైన సంక్రాంతిలో పండుగ మనకు స్టార్ట్ అయిపోయిందంటే ఎంతవరకు ఎంత పండుగ జరిగినా ఇంకా గోవింద్ గారు రాలేదా, పండుగ రాలేదంటే ఈరోజు మా
గోవిందుడు వచ్చాడు, పండుగ స్టార్ట్ అయిపోయింది అందరికీ కూడాను. అలాగే మన గ్రామంలో ఎప్పుడు కూడా గోవింద్ గారు చెప్తూ ఉంటారు ప్రతిసారి మీటింగ్లోనే, ఎవరు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి, అందరూ ఎడ్యుకేషన్ చదువు ఉంటే ఆటోమేటిక్గా మిగతా అన్ని కుటుంబాలు కూడా బాగుపడతాయి. కాబట్టి చదువుని ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఆయన ఇప్పుడు చెప్తూ ఉంటారు. అలాగే ఇందులో ఎక్కువ మార్కులు ఎవరైతే బాగా చదివారు ఇవన్నీ కూడా లిస్ట్ ఇస్తారు వాళ్ళందరికీ. మీ చెప్పిన దీని ప్రకారంగా ఈరోజు ఊర్లో కుర్రాళ్ళందరూ కూడా ఈ చదువు మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు ఇప్పుడున్న జనరేషన్లో అందరూ కూడాను. కాబట్టి మీ ఇన్స్పిరేషనే ఈరోజు మా కుర్రాళ్ళందరికీ కూడా కొంతమంది జాబులు వచ్చాయి. ఏది ఏమైనా ఇతర సహాయ సహకారాలు ఈరోజు కుర్రోలు ఉన్నాయి. ఒక కుర్రోడు బాగుపడాలంటే చుట్టూ ఉన్న వెనకాల ఉన్నోడు బాగుపడాలి. వీళ్ళు ఆ కుర్రోడిని ముందుకు బాగా చదవండి, మీరు ఇచ్చేయండి అని కొంత మెటీరియల్ ఇస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేసి చదువులో మన వివేకానంద యూత్ కుర్రోలు చేసిన సహాయ సహకారాలు చాలా మర్చిపోలేనివి. అందుకు ఈ యూత్ కుర్రోళ్ళందరికీ కూడా వివేకానంద యూత్ కుర్రోళ్ళందరికీ కూడాను గౌరీ సంఘం నుంచి కానీ గ్రామం నుంచి కానీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రెండు విషయాలు మాట్లాడుకోవచ్చు. మన గ్రామ పెద్దలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు గోవింద సత్యనారాయణ గారికి, మన పరమేశ్వరి ట్రాన్స్పోర్ట్ అధినేత అయినటువంటి ఆలా సత్యబాబు గారికి, అలాగే వేదిక అలంకరించిన మన పెద్దలకు, ఎదురులో ఉన్న చిన్నలకు, పెద్దలకు, బాలికలకు, ఇక్కడ ముగ్గులు వేయడానికి వచ్చిన ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసి వచ్చిన గ్రూప్ కుర్రవాళ్ళకి, వాళ్ళతో పాటే వాళ్ళ ఆధ్వర్యంలో తయారు చేసిన మిగతా ఉన్న గ్రూపులన్నిటికీ వివేకానంద తర్వాత తక్మా గ్రూపులో చాలా కుర్రవాళ్ళు యాడ్ చేశారు. వాళ్ళందరికీ కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు చాలా సక్రమంగా చేస్తున్నారు. లేకపోతే మన చిరతనంలోనూ ఇదే కార్యక్రమం మనం ఇంకో ఊళ్ళో బాగా చేస్తే అక్కడ చూడడానికి వెళ్తుందో లేదో కొత్తవలసది. అలాగే ఈ కుర్రవాళ్ళు తలపెట్టిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళకంటే భిన్నంగా శుభ్రంగా అన్ని చేస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇక్కడే మంచి రంగవల్లి కార్యక్రమాలు ఇవన్నీ చేపించడం. ఇదే కాకుండా నిన్నటి నుంచి భోగి దగ్గర నుంచి సమాచారం అందరూ కాదు, తోడపెద్ద భజన వాళ్ళు అక్కడంతా నిన్నంతా సమాచారం కొండ మీద స్టే చేసాం అందరూ విని. అదే రోజు ఈ రోజంతా కలిపి ఇక్కడ. అలాగే రేపు కూడా ఇంకా కనుగో ఈ 4 ఊర్లు తోడపెద్ద వాళ్ళు తిప్పుకు రావడం, మళ్ళీ రేపు అందరూ ఈ రామాలయం దగ్గర మళ్ళీ భోజనాలు చేయడం. ఇదంతా ఒక రకంగా సంక్రాంతి అంటే నిజంగా అన్ని ఊర్లకే ఉన్నాయా మన ఊరికే ఉన్నదని ఉన్నది. ఈ ఆనందంతో ఇదంతా కార్యక్రమం జరిపించాలంటే మన వివేకానంద కుర్రవాళ్ళు, అలాగే తోటపెద్ద సేవా సంఘం వాళ్ళు, అలాగే ఈ నెల రోజుల పాటు కూడా ధనుర్మాసం కార్యక్రమం చేసిన మహిళలకు, వాళ్ళకి సహకరించిన హరే రామ హరే కృష్ణ బృందం వారికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ మై గారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కమిటీ కుర్రోళ్ళు ఒక విషయం మాట్లాడాలి. వేదికని అలంకరించిన పెద్ద మనుషులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా మంగళపాలెంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అనేది జరుపుకుంటున్నాం. దానికి ముఖ్యమైన కారణం మన వివేకానంద యూత్. సంక్రాంతి సంబరాలు మన ఊర్లో ఉన్నప్పుడు కానించి నాకు తెలిసి కుర్రోళ్ళందరూ కూడా 90% అందరూ కూడా ఆ సంబరాలు కానీ మిస్ అయితే ఇంకా ఏది మాకు లేదు అన్నట్టు కూడా మన ఊర్లో కుర్రలందరూ కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పిల్ల గోవింద్ గారి గురించి ఒక 2 విషయాలు చెప్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే మాది చాలా చిన్న వయసు. మేము క్రికెట్ ఆడుకోవడానికి సిట్ అండ్ స్కూల్కి వెళ్తాం ప్రతిరోజు సాయంత్రం పూట. ఎవరో ఈ గేదెలు తోలుకున్న వాళ్ళిద్దరు 2 వ్యక్తులు మమ్మల్ని అడుగుతున్నారు, బాబు ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ కదా అంటే పైన చంద్రబాబు గారు గెలిచారా, లేదా మన ఎమ్మెల్యే కోళ్ళ అమితకుమార్ గారు గెలిచారా, లేకపోతే ఇంకెవరో గెలిచారా అని అడుగుతూ అనుకున్నాను. నేను అనకాపల్లి ఎమ్మెల్యే పిల్ల గోవింద్ గారు గెలిచారా అని అడిగానండి. కనుక్కొని చెప్తామమ్మా మీకు, అయితే మీరు ఇటు నుంచి వెళ్ళి రండి, అటు నుంచి వచ్చేలోపు మీకు చెప్తామంటే, అంటే ఏటమ్మా మరి గోవింద్ గారి గురించి మీరు అడుగుతున్నారు అంతా ఏటమ్మా అంటే, లేదమ్మా అతను మన వ్యక్తి, మన వ్యక్తి, మన వ్యక్తి గెలాలని మనం కోరుకుంటాం తప్పించి ఇంక ఎవరో గెలాలని చెప్పి మనం కోరుకోము. మన వ్యక్తి గెలవాలని మనం కోరుకుంటాం. 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 మన వ్యక్తి గెలవా
ఆ టైంలో మాకు అనిపించింది, అయితే మంగళపాలెం యూత్ అంతా కానీ పెద్ద మనుషులు కానీ ఎందుకు మరి గోవింద్ గారు పిలుస్తారని మాకు అప్పుడు అనిపించింది. గోవింద్ గారు మా వ్యక్తి, మన వ్యక్తి అని మాకు అప్పుడు తెలిసిందండి. అదేవిధంగా ఈ ముగ్గుల పోటీలో ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కూడా వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. దానికి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నాకు ఈ 2 ముక్కలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వివేకానంద యూత్ పెద్దలకి, అదేవిధంగా ఇక్కడ వేదికలు అలిగించిన పెద్దలకి, గౌరవ సంఘం పెద్దలకి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మన ఈ పండుగలు మన ఓన్లీ మంగళపాలెం కాదండి, ప్రపంచం అంతా కూడా సంక్రాంతి కానీ, క్రిస్మస్ కానీ, హోలీ కానీ ఈ 3 పండుగలు కలిసే చేస్తారు. ఎందుకంటే మానవత్వం ఇక్కడ పులకరిస్తుందండి. సంక్రాంతి పండుగ అంటేనే మన ఆటల పోటీలు, ఎడ్ల పందాలు, కోడి పందాలు. మేము ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరం ఇక్కడ వచ్చిన లాస్ట్ 2-3 ఇయర్స్ కూడా ఒకే వేదిక మీద మన మంగళపాలెం అందరినీ కూడా చూడడం ప్రత్యేక అభినందనలు. అందరికీ కూడా ప్రత్యేకమైన మన యూరంతా ఒకటే అనుకున్నాం సార్. అందరూ ఎన్ని పార్టీలు ఉన్నా యూనిటీగా ఉండాలన్న ఆశ. తెలుగుదేశం అవ్వచ్చు, వైఎస్ఆర్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కానీ ఎప్పుడు కూడా ఆ ఎలక్షన్ తప్ప ఎప్పుడు కలిసే ఉంటాం. అలాగే మన పండుగలు కూడా మరియమ్మ గారి పండుగ, మేడం పండుగ కావచ్చు, రాముడి వారి పండుగ, ఏసీ పండుగ కావచ్చు, అంతా కలిసి చేస్తాం. అదేవిధంగా ఊరంతా కూడా ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని సోదరులు వచ్చినా ఒకే విధంగా ఉండాలని అందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మన స్వామి వివేకానంద యూత్ గోల్కి, మన మంగళపాలెం, అలాగే అనేక గౌరీ సేవా సంఘం అందరికీ కూడా పేరు పేరున పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వండర్ఫుల్. సునీలు, అదేవిధంగా ఎల్లప్పు, మురళి, మోహనం, శ్యామ్ వీళ్ళంతా కూడా అదే సింధు బ్యాడ్మింటన్ టీం వారు మనకి ఈ కార్యక్రమం నిర్వహించారు. కాబట్టి వాళ్ళకి ఆ టోర్నమెంట్లో మొదటి 2 బహుమతులు వచ్చినటువంటి కుర్రోళ్ళకి ఇక్కడ ఈ విషయాన్ని అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్దలు అందరూ కూడా ధనుర్మాస కార్యక్రమాలు చేస్తూ తెల్లవారు 5 గంటల నుంచి నగర సంకేతం చేస్తున్నారు. వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక నిన్న భోగి సందర్భంగా మన ఊరు నుంచి సింహాచలానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ 2 కేజీల బియ్యం అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తూ మన ఊరు వెళ్ళక కాకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజు మకర సంక్రాంతి సందర్భంగా మన ఊర్లో ఉదయం 5 గంటల నుంచి కూడా ముగ్గుల కార్యక్రమం, అలాగే హరిరామ హరికృష్ణ భజన బృందం, నెక్స్ట్ ఈరోజు ప్రత్యేకంగా శివయ్యలు ఊరేగింపు కూడా జరిగింది. వారికి కూడా బాగా చేశారు. వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక ఇప్పుడు ప్రత్యేక అతిథిగా మన ఊరికి ప్రతి సంవత్సరం కూడా పేలా గౌరవ సత్యనారాయణ గారు వస్తున్నారు. వారితో పాటు ఆల రామకృష్ణ గారు, అలాగే ఆల సత్యబాబు గారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ముగిస్తున్నారు. గత 1 నెల రోజులుగా శ్రమిస్తూ రాపర్తి జగదీష్ బాబు గారికి స్వాగతం తెలపాల్సిందిగా రాము చెప్పట్లు మన వేదిక నెలకి పెద్దలకి, మా పేలం గోవింద సత్యనారాయణ గారికి, జగదీష్ బాబు గారికి, సత్యబాబు గారికి, అలాగే మా మంగళపాలెం పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇందాక అబ్బాయి చెప్పాడు గోవింద్ గారి గురించి 2 ముక్కలు. పేల గోవింద్ గారు మన వ్యక్తి కాదు, అందరి వ్యక్తి. ఎలాగంటే ఆయన తీర్చే మనిషి స్వామి, ఆయన దగ్గర నుంచి చూసిన మనిషి. నేను తెలియని వ్యక్తుల్లో ఎన్నో సమస్యలు, అంతమంది సమస్యలు ఆయన చేసి అందరినీ ఒక కూటికి చేర్చే మనిషి మన పేల గోవింద సత్యనారాయణ. పూర్వం ఎప్పుడు పండుగ వస్తేనే కొత్త బట్టలు వేసి పొలాలు అంటుంటే ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో బాధలు పడి పండుగ రోజు కొత్త బట్టలు వేసుకొని అందరూ ఒక దగ్గర చేరడానికి కోడి పందాలని, ఈ నాటుబళ్ళని, మన ముక్కులని చేసేవారు పూర్వం. అందరూ ఆ రోజే చేరుకొని అందరూ ఒక 10-15 సంవత్సరాల నుంచి వివేకానంద యూత్ నుంచి ఇటువంటి కార్యక్రమాలు, అలాగే రైల్వే జాబ్ కూడా ఇప్పించారు, వచ్చేలాగా చేశాడు. ఆ సభ దగ్గర చదివించి ఆ సభ కూడా
ధన్యవాదాలు తెలుపుకుంటూ బాగా వేసుకొని పోసుకొని ఆ సార్ ఛానల్ చెప్పట్లు శ్రీను గారు తేజ ముందుగా చెప్పట్లు చెప్పండి కొట్టాలి. సునీల్ ఇద్దరు సునీలే ఇద్దరు కలుపుకోటారు గట్టిగానే. జూనియర్ విన్నర్స్ భాస్కర్ కుర్రలో సెటిల్మెంట్ గౌరీ సంఘం ప్రెసిడెంట్ గారు సెటిల్మెంట్ కాదు సెటిల్ మనకి ఎంపీటీసీ శ్రీనాని గారు లాస్ట్ ఇయర్ ప్రకటించారు సంక్రాంతికి ఎవరికైనా మంచి ర్యాంకులు మనం కలిపి ఒక 25,000 రూపాయలు సెలెక్ట్ చేయండి అని చెప్పారనమాట. దానికి గాను మేము ఒక 5 పేర్లు సెలెక్ట్ చేసాము. వాళ్ళందరూ డయాస్ దగ్గర రావాలి. పేరు సత్యనారాయణ గారికి ఒకసారి అందరూ కరతలాల ధ్వనులతో ఆ వెంకటేశ్వర స్వామిని మనం పిలవాలన్నా గోవింద అనాలి. గోవింద అందరి వాడు, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి చేద్దాము అని మనందరికీ పెద్ద దిక్కు. మా మంగళపాలానికే మొత్తానికి గ్రామానికి పెద్ద దిక్కు అయినటువంటి మా గోవింద సత్యనారాయణ అన్నగారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు. మన గ్రామం అందరి తరపు నుంచి ఒకసారి అలాగే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పేర్లన్నీ చెప్పుకొచ్చేసరికి ప్రోగ్రామ్ అయిపోతుంది. కాబట్టి గౌరీ సంఘం పెద్దలకి, వివేకానంద యూత్కి, గ్రామంలో ఉండేటటువంటి పెద్దలకి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినటువంటి 50 మంది మంగళపాలెంలో ఉండేటటువంటి నా సోదర సోదరీమణులకి, అలాగే పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారం. మన పండుగ అంటే అందరూ జరుపుకునేటటువంటిది. ఏమైనా చిన్న చిన్న కలహాలు ఉన్నా కూడా కలిపేటటువంటిదే పండుగ. కాబట్టి అందరూ మంచి ఆదరణ కలిగేటట్టు గ్రామాల్లో అసలు ఈ సాంప్రదాయాలు అవి కూడా కనుమరుగయ్యేటటువంటి పరిస్థితిలో వివేకానంద యూత్, అలాగే అంతకు మునుపు ఉండేటటువంటి గౌరీ సంఘం వారు కూడా ప్రత్యేకంగా ఇంత పెద్ద ప్రోగ్రాంని ఏర్పాటు చేసి గత 2 దశాబ్దాల కాలం నుంచి కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరగడం, ఎన్ని పనులు ఉన్నా, వివిఐపి ప్రోగ్రామ్స్ ఉన్నా, సత్యనారాయణ గారు గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అన్ని ప్రోగ్రామ్స్ని కూడా ఆయన పక్కన పెట్టి మన గ్రామానికి వస్తున్నారు అంటే ఈ ప్రోగ్రాంకు ఉండేటటువంటి విశిష్టత ప్లస్ ఆయనకి మన గ్రామం మీద ఉండేటటువంటి ప్రేమ. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా ఈ కమిటీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. అలాగే ఈ విషయాన్ని 2 నిమిషాలు మాట్లాడుతుండగా మన బాలకృష్ణ వెంకట బాబు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా గోవింద సత్యనారాయణ గారు, గోవింద సత్యనారాయణ గారు మన గ్రామానికి రావడం నిజంగా మనకి మన హృదయవంతం అయితే ఆయన రావడం మరొక్క రెట్టింపైన ఉత్సాహంతో ఇవాళ సంక్రాంతి సంబరాలు మన విజయనగరం జిల్లాలో ఎలా జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఆయన మనకి గ్రామం మీద ఉన్న ప్రేమ ఎంతో రెట్టింపుని మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మన గురువు గారు అయినటువంటి రాపర్తి జగదీష్ బాబు గారు అయినా, అలాగే మిగతా పెద్దలందరూ అందరికీ సమానంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పెద్దలు మాట్లాడారు, ఇక్కడ నేను మాట్లాడితే ఏమి లేదు అని చేత ఈ కమిటీ వారి వివేకానంద కమిటీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈరోజు మంచి పర్వదినం. అందరూ పల్లెటూరులో కాదు పట్టణాల్లో కాదు అందరూ కూడా సుఖ సంతోషంతో తొలతూగే పండగ ఇది సంక్రాంతి. మీ అందరూ కూడా పేరు పేరున అక్కడ వచ్చిన వాళ్ళకి రామాలు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆధారదైవంగా గుర్తించే వ్యక్తి రాపర్తి భాస్కరారెడ్డి. ఆ భాస్కరారెడ్డి తనయుడు మన జగదీష్ గారు గట్టిగా చప్పట్ల ద్వారా హర్ష ద్వారా నిలిపించాలి. ఎందుకంటే మనం చాలామంది చూస్తూ ఈరోజు క్రిస్టియన్, ఈరోజు హిందుత్వం,
మరుగున పడే సమయంలో హిందుత్వం నేను అంటూ ప్రతి గ్రామాలు మన అగ్రభాగం కాదు పెద్దలో కూడా ప్రతి గ్రామాల్లో మన హిందుత్వంపై ఆయనకి ఎంతో మక్కువ భక్తి ఆసక్తి ఆయనకున్న ఆసక్తితో ప్రతి చోట కూడా హిందుత్వం గడపడాలనే ఆలోచనతో మన జగదీష్ బాబు చేసిన కృషికి మీ తరఫున నా తరఫున ఆయనకి శిరస్సు వచ్చి పాదాపందనం చేస్తున్నాను. నిజంగా చాలా మందిని చూశాను, ఏదైనా వ్యాపారంగా చేస్తాడు, వ్యాపారంగా చేయడు. ఆ మహనీయుడు తన తండ్రి గారు భాస్కర్ గారు సంపద కూడా కొంత ఈ సర్వీస్కి వెచ్చించి నిజంగా అలాగే ఈరోజు మన గ్రామోత్సవ సంక్రాంతి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా సొంత ఇంట్లో ఎలాగైతే ఉంటుందో జీవితంలో కూడా ఆల్మోస్ట్ తెలిసేస్తే మా జగదీష్ బాబుతో సైతం వేదికలు పెద్దలు అందరూ నాకంటే చిన్నవాళ్ళకి అందరూ కూడా మా అక్క జిల్లలకి మా మేనత్తలు మా పిల్లలు మా చిన్నాళ్ళు అందరూ కూడా ఈ సంక్రాంతి వచ్చిందంటే నేను మా ఇంటి దగ్గర ఉండే సమయం తక్కువ, నా సొంత సమయం నేను మంగళపాలలో ఇచ్చేసే సమయం ఎక్కువ. ఈ ఊరిపై చిన్నప్పటి నుంచి ఇదంతా నడిచే స్థలం. మా పిన్ని గారు కానీ అలాగే మా అక్క కానీ పండుగ వచ్చిందంటే సమ్మర్ హాలిడేస్లో మినిమం 1 వీక్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం. ఈ ఊరితో అంత అనుబంధం. అలాగే మా కుటుంబంపై ఈ గ్రామస్తులందరూ చూపించిన మమకారాన్ని మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నాకు ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. మన గ్రామం వచ్చేసరికి నెల్లూరులో ఇస్రోలో ఒక సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు పనిచేసిన సైంటిస్ట్లో మొన్న ర్యాకెట్ ప్రయోగం కూడా మన గ్రామవాసి ఒక అత్యున్నతమైన హీరోలు ప్రదర్శించిన వ్యక్తికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. పొలమరశెట్టి సతీష్కి ఇక్కడ లేరు కానీ ఆయనకి చప్పట్ల ద్వారా మీ దీవులు అందరూ అందించాలా. నిజంగా భారతదేశంలో ఒక గర్వించదగ్గ వ్యక్తి అబ్దుల్ కలాం అంటే వ్యక్తి. ఆ సైంటిస్ట్ గా ఆ భావం చెంది హీరోలు ఉన్నాయి. ఇస్రోలో కూడా ఆ ర్యాకెట్ ప్రయోగంలో కూడా కీలక స్థానం సంపాదించుకున్న వ్యక్తికి మన ఆధారమైన మల్లెమామ మన జగదీష్ బాబు నిర్మించిన రాముడితో ఆశీస్సుల ద్వారా మరొక్కసారి అందరూ చప్పట్ల ద్వారా అందరూ వర్షం ద్వారా నిర్మించాలా. ఎందుకంటే మనకు గర్వం. మనం గ్రామస్తులు, మన ప్రాంతీయవాసి ఇస్రోలో కీలక వ్యక్తి ఏంటంటే చిన్న విషయం కాదు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ వినాలా. ప్రతి కూడా ఒక ఉన్నత శిఖరాలకి దీని వ్యక్తి గురించి ఒక చర్చ నడిస్తే టెక్నాలజీ కూడా అదే బాటలో రావాలని ఆ తపన ఆలోచన వస్తుంది. అలాగే పొలమరశెట్టి భూమిలెక్క నౌకరాజు నిజంగా అబ్బాయి సాఫ్ట్వేర్ అమెరికాలో స్థిరపడండి. నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకం తీసుకోవాలి. ఈరోజు పిల్లలందరూ కూడా గతంలో మన చిన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి ఒక సువర్ణ అవకాశం ఐటీ ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో స్థిరపడిన మన గ్రామవాసి అమెరికాలో సెటిల్ అయ్యాడు. నిజంగా ఎక్సలెంట్. అలాగే మన కోరిమిల్లి వనిత టీచర్గా బొబ్బుల్లో అమ్మాయి జాబ్ చేస్తుంది. నిజంగా అమ్మాయి కూడా అభినందనీకు. అలాగే పొలమరశెట్టి లిఖిత, పొలమరశెట్టి సంగీత ఇద్దరు కూడా ఐటీలో అగ్ర స్థానంలో ఉన్నారు. నిజంగా అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక ఐటీలో స్థిరపడాలన్న ఆశాభావం ఎప్పుడు చెప్పేవాడిని. పిల్లలు బాగా చదువుకుంటే మన ఆ ఇల్లు ఒకటే కాదు, మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. మా రాయప్ప గారి పిల్లలు చప్పట్లు కూడా గట్టిగా పిల్లలు రాయప్ప నిజంగా చరిత్ర. మన పిల్లలు ఈరోజు మన చిన్నప్పుడు మన విమానంలో తిరగలేదు, పెందుతూ మంగళవారం నడిచొచ్చేవారు పండగ. అలాంటి ఈరోజు ఆ పిల్లలు అమెరికాలో ఇక్కడికి వెళ్ళి ఫ్లైట్లో తిరుగుతారంటే ఆ పునర్జన్మ చేస్తున్న తల్లిదండ్రులు చేసిన శుక్రతం. అలాగే పిల్లలు కూడా కష్టపడారు. అలాగే మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు, డాక్టర్ సభ్యులు అందరికీ విజ్ఞప్తి చేస్తారు. మీరు కూడా మీ పిల్లలు బాగా చదివించండి. మీ పిల్లలు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాల. ఇప్పుడే 2 పిల్లలు డాక్టర్ సీట్లు వచ్చాయి. ఏం పేరు సార్ పిల్లల పేరు? వరుణ్ కిరణ్. గట్టిగా చెప్పడం ద్వారా చెప్పండి కూడా. ఒకే ఉదాహరణ చెప్తాను. మన గ్రామవాసు మన గ్రామంలో ఎవరికి సృష్టి చేసినా నేరుగా ఆయన కూడా స్వార్థం ఉంటుంది. నా గ్రామం అని చెప్పేసి సర్వీస్ కూడా ఎక్కువ అందిస్తాను. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, 3 అమ్మాయిలు డాక్టర్లు, మా అబ్బాయి డాక్టర్. ఎవరైనా పండుగ రోజు కూడా పేషెంట్ వచ్చినా ఆ పండుగ పక్కన పెట్టి పేషెంట్ తెచ్చేస్తారు. అలాగే 2 అల్లుడు డాక్టర్లు. అలాగే మన గ్రామం నుంచి కూడా 2 డాక్టర్లుగా స్థిరపడుతున్నందుకు గట్టిగా చప్పట్ల ద్వారా అందరూ అరుచుతారని అనిపించారా. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. నేను ఎప్పుడు ఈ పండుగకు వచ్చినా పదే చెప్పేది ఒకటి, పిల్లలు బాగా చదివించండి. రోజులు మారి మనం మారాలి. ఆడపిల్ల పుష్పతేరని పెళ్లి చేయాలని తప్పపడతారు, అది తప్పు. రోజులు మారాయి, మనం మారాలి. మీరు కూడా మీ పిల్లల
పిల్లలు బాగా చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్నత శిఖరాలకు ఎదిగి ఒక చరిత్ర చెప్పుకోవాలి. పలానా ఇంట్లో ఆడపిల్లలు, పలానా ఇంట్లో మగపిల్లలు బాగా సరిపడాలని చెప్పుకునే పరిస్థితి ప్రతి ఇంటింటికి రావాలని మరొక్కసారి ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు నా ఆకాంక్ష కూడా మీ అందరూ నెరవేర్చాలి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. పిల్లలు కూడా ముద్దు చేయొద్దు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు పిల్లల బర్త్డే అయితే చాక్లెట్లు కొనకండి, హెల్త్ కొనవద్దు. కేకులు కొనకండి, హెల్త్ కొనవద్దు. ఒక పుస్తకం కొనండి, ఒక పుస్తకం కొనండి. ఆ పుస్తకం అనేది ఒక అబ్దుల్ కలాం లాంటి మహత్తమైన వ్యక్తిగా, లేకపోతే వివేకానంద గారి చరిత్ర, అలాగే మన మహాత్మా గాంధీ గారి చరిత్ర, ఈ చరిత్ర పుస్తకాలు కొనండి. ఆ పుస్తకాలు స్ఫూర్తిదాయకంగా తీసుకు ఈరోజు మన గ్రామంలో వివేకానంద చార్పూర్ నిజంగా గ్రేట్. వీళ్ళందరూ వివేకానంద నెక్స్ట్ గురుదేవ్ ఇద్దరు కూడా గ్రేట్. వాళ్ళ స్ఫూర్తిదాయకంగా ఇంకా మన గ్రామాల్లో పిల్లల చదువుల పట్ల ఎక్కువ ఆసక్తి పెంపొందించడానికి మీరు కూడా క్లాసులు తీసుకోండి, కౌన్సిలింగ్ చేయండి. ఎవరైనా 10th పాస్ అయితే ఆ పిల్లలు ఇంటర్మీడియట్ జాయిన్ చేయకపోతే మీరు కౌన్సిలింగ్ చేయండి. కావాలంటే అలాంటి నేను కూడా వస్తాను. పిల్లలు చదువుకుంటే ఆర్థికంగా ఎదగాలంటే ఏకైక మూల్యం ఓన్లీ చదువు ఎక్కడికి పోదు. అది మీరందరూ గమనించాలా. చదువు విషయంలో మీరు అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిల్లలు ఇంకా బాగా చదివించి ఉన్నత శిఖరాలకి రేపు రాబోయే సంవత్సరంలో మళ్ళీ వస్తారు. ఇంకా దీన్ని 3 రెట్లు రావాలి. మా ఆకాంక్ష మీ అందరూ కూడా విజయం చేస్తారు. ముందుగా ముఖ్యంగా మా అక్కజనులకి మహిళల్లో మార్పు రావాలి. మళ్ళీ ఎక్కువ మహిళల్లో మార్పు రావట్లేదు. ఎల్కేజీ నుంచి ఒక డాక్టర్ అయ్యాడు, ఒకటి వచ్చి ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాడు. అలాగే మొన్న మా మనవరాలు కూడా నా భార్య ఒప్పుకోలేదు, ఇంటి దగ్గర చదివిస్తే ఒప్పుకోలేదు. మళ్ళీ బెంగళూరు హాస్టల్లో జాయిన్ చేసి ఈరోజు పండుగ రోజు కూడా రావట్లేదు. అలాగే మిషనరీ స్కూలు ఆ స్కూల్లో సీట్ రావడం కాగాను ఆ స్కూల్లో ఓన్లీ క్రిస్మస్ హాలిడేసే. ఈరోజు క్రిస్మస్ సంక్రాంతి అందరికీ పండుగ, కానీ నా పెద్ద పండుగ మటుగా హాస్టల్లో ఉంది. అది నాకు చాలా గర్వంగా ఉంది. నా ఇంటి దగ్గర 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీరు మీ ఇంటికి పిల్లలు వచ్చిన టీవీ చూడడం తగ్గించండి. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నంత వరకు మీరు టీవీ చూడకండి. మీరు టీవీ చూడడం వల్ల మంచి జరగట్లేదు, చెడు జరుగుతుంది. ఈరోజు వచ్చే సీరియల్ అన్నీ కూడా అయితే భార్యాభర్తలు తగు, లేకపోతే సౌతీరాలు పోరు, లేకపోతే తోడుకోళ్ళు తగురు, లేకపోతే అత్తగూడలు తగు. దానివల్ల విజ్ఞానం పెరగదు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ప్రతి ఒక్కరు మార్పు రావాలి. ఇంట్లో మార్పు రావాలంటే ఓన్లీ తల్లి వల్లే, తండ్రి కాదు. తండ్రి ఉదయం వెళ్ళిపోయి నైట్ వస్తుంది. పిల్లల్లో మార్పు తీసుకురావాల్సిందే గ్రామంలో తల్లే కీలక వ్యక్తి. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి నేను టీవీ చూడొద్దని నేను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ మీ పిల్లల చదువు పట్ల ఆసక్తి పెంపొందించారు. ఈరోజు చూస్తున్నాను ప్రతి దానికి డబ్బులు వెచ్చిస్తున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలియట్లేదు. ఓ పుష్పం కోసం అయితే భయంకరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఖర్చులు తగ్గించండి. అభివృద్ధి చెందడానికి బోర్డు అవకాశాలు వచ్చాయి, బోర్డు ఇన్వెస్ట్మెంట్ వచ్చాయి. ప్రైవేట్ చీట్ ఫండ్లు కట్టకండి. మీరు ఎక్కడ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఈరోజు చాలా మంది టీవీలో యాడ్స్ వస్తాయి, అక్కడ డిపాజిట్ చేస్తే అంత వచ్చేసి అవన్నీ మోసపోతాయి ప్రకటనలు. ఆ ప్రకటనలు నమ్మకండి. మీరు మీ గ్రామంలో ఏమైనా ల్యాండ్ మీద, ల్యాండ్ అనేది ఎప్పుడు సాగదు, ల్యాండ్ పెరగదు. అందుకే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకునే డోకాలేదు. అలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకునే డోకాలేదు. దానివల్ల సిల్వర్ కూడా అంటే వెండి కూడా ఇన్వెస్ట్ చేసుకునే డోకాలేదు. అంతే మీరు మాయ కంపెనీలో డిపాజిట్ చేయకండి. అదేదో ప్రకటనలు చేస్తున్న టీవీలో ఆ ప్రకటనలు నమ్మకండి. మీరు కూడా ఇంకా రేపు రాబోయే రోజులు ఇంకా ఆర్థికంగా ఎదగాల. ప్రతి ఇంటికి సాఫ్ట్వేర్ స్థిరపడంలో, డాక్టర్, ఇంజనీర్ బాగా స్థిరపడాలి. అలాగే మన ఇస్రోలో ఈరోజు సైన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చన అలా ప్రతి ఒక్కరు చెప్పుకోవాలని మరొకసారి ఈరోజు ప్రోగ్రామ్ ఇచ్చేస్తే అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంకా నేను పూజ చేసుకోలేదు, మన గొడవడేసి వచ్చారు. మా వదిన గారి ఇంట్లో పూజ చేసుకోవాలి. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీగా ఉండాలా అందరూ కూడా. ఈ సంక్రాంతి కదా మన గ్రామ దేవత మరినమామ తీర్థ రోజు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తే అందరికీ మంచి జరగని. ముఖ్యంగా మా వివేకానంద యూత్ గ్రేట్. నిజంగా ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు 19లో ఈ వ్యవస్థ స్థాపించారు. వాళ్ళందరూ కూడా మరొకసారి మన అందరి స్ఫూర్తిదాయకులు మన జగదీష్ బాబు గారికి, మనకి నా కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. శ్రీనంది ఎక్కడే ఉండాలి. దీనందరికీ శ్రీనంది మనకి అమౌంట్ ఇచ్చారు. ధన్యవాదాలు. ఏ గ్రూప్ అమ్మా? ఏ ఇయర్? ఫస్ట్ సెమిలో ఏ పర్సెంటేజ్ వచ్చింది? ఎగ్జామ్స్ రాలేదా? నీ గోల్ ఏంటి? నీ అంబిషన్ ఏంటి? నీ విజన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ కాలేజీలో పీసీ కావాలా? నా ఆశాభావం
నువ్వు కూడా నా ఆశని నెరవేరుస్తానని నాకు మాట ఇవ్వాలా? నువ్వేం చెప్తున్నావు తల్లి? స్కూల్ ఫస్ట్ వచ్చింది సేమ్ అంటే చెప్పాలా అబ్బాయి చెప్పాలా? వాట్ ఇస్ ద గుడ్ నేమ్? వాట్ ఇస్ ద గుడ్ నేమ్? నీ పేరేంటి? హర్షిని. నీ అంబిషన్? డాక్టర్ వృత్తిని ఎందుకు ఎన్నుకుంటాం? అన్ని వృత్తుల కంటే నారాయణతో పోల్చింది ఓన్లీ వైద్య వృత్తి ఒకటే. వైద్యో నారాయణ అంటారు. అందరికీ దండాలు పెట్టరు, ఓన్లీ డాక్టర్కే దండాలు పెడతారు. ప్రాణదాత ఎవరికైనా సృష్టి చేస్తే వాళ్ళ ప్రాణాన్ని మళ్ళా పోస్తారు. కాబట్టి వైద్య వృత్తికి ఆ టాప్ ప్రయారిటీ. నా ఇంట్లో కూడా మా మదర్ అమ్మ మా పిల్లలందరికీ అయ్యకూడదు. ఆ రిఫ్లెక్సెస్ మా ఇంట్లో 6 అయ్యారు డాక్టర్. అందరూ 6 మెంబర్స్. మా అబ్బాయి డాక్టర్, మా ఇంటి పెద్ద బాబు డాక్టర్, వాళ్ళ 3వ బాబు డాక్టర్, తమ్ముడు డాక్టర్, తమ్ముడు కూతురు డాక్టర్, తమ్ముడు కూతురు కూడా డాక్టర్, అలాగే పెద్దలు డాక్టర్, చిన్నలు కూడా డాక్టర్. అందరూ అంటే కలవల పిల్లలు ఒకే స్థాయిలో చదవండి. నిజంగా ఆ తల్లిదండ్రులు చేసుకున్న కృషి, వాళ్ళు పడిన కృషి, వాళ్ళ అదృష్టవంతం. కాబట్టి ఈరోజు ట్విన్స్గా జన్మించడం అనేది గొప్ప. అయితే వాళ్ళిద్దరు కూడా ఒకే స్థాయిలో చదవడం మరొక చిత్రం గొప్ప కూడా. మీ అందరికి కూడా ఆ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలా. మా గ్రామస్తులు అందరితో కూడా నా కోరి నెరవేర్చాలి. ఓకేనా? మీ డాడీ మమ్మీ గ్రేట్. ఎవరు గ్రేట్? ఎందుకన్నా చెప్పు. ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. చదివించిన అందరూ చదివిస్తారు. ఈ రోజుల్లో ప్రభుత్వం చదివిస్తారు. కానీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. మీరు వచ్చేసరికి మా మమ్మీ టీవీ చూస్తుందా, టీవీ ఆపేస్తారు. గమనించండి, ఈరోజు పాప ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే పాప ఇంటికి వచ్చేసరికి టీవీ ఆపేస్తారు. మీరు కూడా అదే అనుసరించండి. మీరు కూడా టీవీ సీరియల్ తగ్గించండి. అయితే మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. నీ అభిప్రాయం చెప్పమ్మా. ఫీలింగ్ పోవాలా, ప్రాంటింగ్ వద్దు. ఎవరైతే చదవడం ఈ ప్రొఫెషన్ ఎందుకు పోవాలా? ఇక్కడ ఎలాగైతే నువ్వు ఎగ్జామ్ సైడ్లో కూడా ఇలాగే ఫీల్ అవుతుంది. ఎగ్జామ్ వస్తావా చెప్పు. గ్రేట్ డాడీకి మన గ్రామస్తులు కదా, మీరు కూడా అందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలా. నిజంగా తన తండ్రి మండుపట్టు పట్టలేదు. పిల్లలు డాక్టర్లు అవుతారని తప్పనంటే తండ్రి కూడా ఏకీభవించాడు. మీరు కూడా గమనించారు. అలాగే మీ పిల్లల విషయంలో మీరు కూడా తమ జాగ్రత్తలు తీసుకోండి. గారు వరకు ఎప్పుడు వస్తుంది? పిల్లలు స్థిరపడినప్పుడే. అదే పిల్లలు కానీ స్థిరపడేదనుక మీ పిల్లలు కూడా బాగా చదివించండి. రేపు రాబోయే రోజుల్లో మన గ్రామానికి కూడా ఇంకా కీర్తి ప్రతిష్ట కూడా నా ఆశని మీరు అందరూ నెరవేరుస్తారు. మరొకసారి ఆ తండ్రికి పిల్లలిద్దరికి కూడా అందరూ మరొకసారి చెప్పడం అందరికీ మా ఊర్లో టాపర్గా ఉన్నారు. నీ పేరేది చెప్పు. గట్టిగా చనిపోయారు. మమ్మీ ఏం చేస్తారు? మీ డాడీ లేరని ఏడుపుతారు, అది పరిష్కారంగా మీ మమ్మీ పడుతున్న కష్టాన్ని మీరిద్దరూ గమనించి ఉన్నత శిఖరాలకు అయితే మీ ఇద్దరు ద్వారా పిల్లలందరికీ చప్పట్లేదు కొట్టి అందరూ దేవుడు అందించాలా. మీరు తండ్రి లేరని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకండి. మీకు ఏ అవసరం ఫోన్ చేయండి, నాకు ఫోన్ నెంబర్ ఇస్తారు. మీకు చదువు పరంగా మీకు ఏ విధంగా సహాయ సహకారం కావాలని అందిస్తాం. ఒకరి కంటి తడి వల్ల మనకి కలిసి వచ్చింది ఏమీ లేదు. ఉందా? నేను ఏడుస్తాను. ఏడిస్తే డాడీ వస్తారా? బ్రహ్మదేవుడు సృష్టిలో ఒక విషయం అందరికి ఇచ్చారు. వారు ఏంటి? చనిపోయిన వ్యక్తులు మర్చిపోమని ఇచ్చారు. చనిపోయి శవాలంతో ఏడిస్తారు. శవాన్ని అంత్యక్రియ లేక మధ్యమర్పిస్తారు. అది దేవుడు సృష్టి, బ్రహ్మదేవుడు ఇచ్చిన సృష్టి.
లేకపోతే అందరూ కూర్చొని ఏడుస్తాం. మీ డాడీ వస్తారంటే నేను కూడా ఏడుస్తాను ఇక్కడ. మీ మూలంగా మీ తల్లికి మంచి కీర్తి ప్రతిష్టలు రావాలా. మీరు పట్టుదలతో ఒక ఛాలెంజ్ తీసుకోవాలా. మీకు ఏమైనా ఎడ్యుకేషన్స్లో ఏ విధంగా హెల్ప్ కావాలన్నా నా ఫోన్ నెంబర్ ఉందా, మీ ఫోన్లోనే నీ ఫోన్ ఫీడ్ చేసుకో. పూర్తి పేరు ఇన్కేస్ ఫోన్ ఎత్తలేదనుకో, అమ్మా టెస్ట్ మెసేజ్ పెట్టి టెస్ట్ మెసేజ్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏమిటి ఫోన్ ఎత్తలేదు అలాగే నువ్వు ఫీల్ అయిపో. పోయిన దగ్గర ఫోన్ నెంబర్ ఇచ్చేసాను. ఫోన్ దేవుడు మీ మమ్మీకి అన్యాయం చేశాడు. మీ తండ్రిని కోల్పోయింది కానీ మీ మమ్మీకి ధైర్యం చెప్పాలో పక్క ఓ పక్క మీరు ఇంటి పట్ల ప్రత్యేక గట్టి చెప్పు. ఏ గ్రూపు? ఎంపీసీ. నీ అంబిషన్ ఏంటి? ఇంజనీరింగ్. అమెరికాలో ఉంటా ఇండియా వెళ్తావా? ఇండియాలో ఉంటావా? అమెరికా వెళ్ళు, మమ్మీని తీసుకెళ్తావు, విమానం మీద తీసుకెళ్తావు. అమెరికా మీరందరూ కూడా ఇక్కడ ఎదురుగుండా ఉండే చిన్నపిల్లలందరూ కూడా రేపు నెక్స్ట్ ఇయర్ మీరు 10th వచ్చేటప్పుడు మళ్ళీ ఇలాగే సార్ చేతుల మీదుగా మళ్ళీ తీసుకోవాలి. ఎవరెవరు మీ అందరికీ స్ఫూర్తిగా నిండాలి. వాళ్ళంతా కష్టపడి చదివారు. మీ అందరూ శ్రీనివాసరావు గారు, ఆయన అమ్మ శ్రీని గారు అంటారు, వారి ఆర్థిక సహాయము వివేకానంద యూత్ వాళ్ళ తాలూకా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి జరుగుతున్నది. మళ్ళీ గోవింద్ సత్యనారాయణ గారు మనం నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 5 కారు ఒక 20 మంది ఉండాలి వచ్చే సంవత్సరం ఫస్ట్ వస్తూ. పిల్లలిద్దరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే చెప్పండి సార్, చెప్పండి. థ్యాంక్ యూ సార్. అదైతే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మంచి కాంపిటీషన్లో మంచి ప్రైజ్ కొట్టి మా ఊరికి మంచి పేరు తేవాలని. మా పేరెంట్స్కి కూడా ఆటోమేటిక్గా మంచి పేరు వస్తుంది కదా. ఇద్దరు అన్నయ్య, నేను. నీకు విజన్ అందుకు డాడీ మమ్మీకి మంచి ఆ విజన్ ఉండాలి ప్రతి అన్నీ ఏం చేస్తాం. పాలిటెక్నిక్ 3rd ఇయర్. ఏ గ్రూప్? ట్రిపుల్ ఈ. ఏ కాలేజ్? కన్సల్టెంట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. చెప్పండి అందరూ. ఇండియాలో స్థిరపడతావా? ఉద్యోగం వస్తే అమెరికాలో స్థిరపడతావా? ఎందుకు అమెరికాలో? అమెరికా వెళ్తేనే మన ఊర్లో మళ్ళీ మంచి పేరు వస్తుంది కాబట్టి. ఎందుకు ఏకీపిస్తున్నా? గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్ నుంచి చేసి మేము ఇస్తున్నాము. పెట్టుకోవాలి రామని శిష్యుడు ఎప్పుడు కూడా మీద పడలు కూడా పెట్టాలి. అది డిపార్ట్మెంట్గా బిహేవ్ చేయాలి. ఇప్పుడు నా బట్టన్ తీసుకుందా అది రెస్పెక్ట్. చూసి వాళ్ళకి మన కాసి చూసి వాళ్ళకి కూడా రెస్పెక్ట్. మన డ్రెస్ కోడ్ పెట్టే ఆధారాలు గౌరవిస్తాం. ఆ గౌరవం ఇంకా పెంచుకోవాలి. ఇంకా నీ వాళ్ళకి శిఖరాలకి వెళ్ళాలి. అందరూ గట్టిగా క్లాస్ కొట్టలేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి 550 మార్కులు రావడం అంటే ఆషామాషి కాదు. అందరూ గమనించండి. మిగతా వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఇలాగే చదవాలి. అదేవిధంగా మరీ మీద కోరుకుంటామండి. చెప్పండి కొట్టాలి ఒకసారి. అదేవిధంగా పెద్ద మనుషులు వస్తారు. అక్కడ మీ ముగ్గురు చూసి బయటలు అందిస్తారు. ఎవరు వేస్తే వాళ్ళే ఉన్నారు ముగ్గు దగ్గర. మిగతా వాళ్ళందరూ సైడ్కి ప్రజల కోసం అన్నింటినీ వెనక్కి పెట్టి మన ఊరి కోసం వచ్చిన అందరూ కూడా సైడ్కి ఉండాలి. ముగ్గురు వేసిన ఎవరు డాక్టర్ వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేషన్ ఇస్తూ మన ప్రతి సంవత్సరం గురుగారు పెద్దమంది మొత్తం కూడా రావాలి. అలాగే లాస్ట్ గా
జనాలు అందరూ ఉన్నారా? మా వెంకటపురం మాస్టర్ గారు కూడా లైబ్రరీ అంటే పుస్తకాలతో సరిపోకుండా అందులో పెట్టేటటువంటి విధంగా తయారు చేయాలి. ఎందుకంటే పిల్లలు ఈరోజు పుస్తకాలు ఉన్నాయి అంటే లోపలికి వెళ్ళి ఏదో ఒక పేపర్ చదువుకొని ఫస్ట్ పేజ్ చదువుకొని వచ్చేస్తారు. అదే ఇంటర్నెట్ ప్లస్ ఉండేటటువంటి ఆ సిస్టమ్ కూడా అవన్నీ ఏర్పాటు చేయించే బాధ్యత నాది. 1,00,000 రూపాయలు ఆ సిస్టమ్కి, తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్కి అంతా నేను చేస్తాను. డిజిటల్ మునుపు ఆయన వికలాంగ్ కార్పొరేషన్ చైర్మన్గా చేసేవాడు. ఇప్పుడు ఆయన నుంచి లైబ్రరీ దీనికి ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ చైర్మన్గా చేశారు. ఆయన చేత ఓపెన్ చేపిద్దాం. ఎంత వేగంగా మీరు చేస్తే అంత మంచిది. మేము అవన్నీ ఐఐటికి సంబంధించినవి, అగర్వాల్ క్లాసెస్, అలాగే మెకాన్ క్లాసెస్, అలాగే బ్రిలియంట్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అవన్నీ నా తాలూకా ఏమైనప్పుడు ఒక 1,500 పుస్తకాల దాకా ఉంటాయి. ఇవి కాకుండా గ్రంథాలు అయితే దగ్గర 2,000 ఉంటాయి. అవి ఏవి మీరు పనిచేస్తాయన్నా కూడా ఒక్కొక్క కాపీ మన దగ్గరికి పంపిద్దాం. పిల్లలందరూ చదువుకోవడానికి కావాల్సినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రజెంట్ సరిపడేటటువంటి ఉండేటటువంటి బుక్స్ కూడా ఏవైతే ఉంటాయో మినిమం మీరు అన్ని లెక్కలేసుకోండి. 1,00,000 రూపాయలు నా తరఫు నుంచి ఆ లైబ్రరీకి సాయం చేస్తాం. కోరబిల్లి వారి జగ్గారావు గారు మాట్లాడతారు. ఎందుకంటే వారి అది అడగాలని అడగడం చేసుకోవాలంటే రెండు ఉన్నాయి. ఈ తల్లి ఉంటుంది, ఈ తల్లి ఉండగా పెళ్ళాలి కదా, అలాగే చేద్దాం. ఇప్పుడు జనాలు దొరికే కదా. అదే కావాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే థ్యాంక్ యూ అండి. మా పెద్దలకు సంప్రదించి మీకు చెప్తాను. అందరూ అదేదో సైట్ అనకండి డైరెక్ట్ మీరు అందుచేత మేమైతే ఎప్పుడైనా సరే ముందు తప్పగానే అనుకుంటాం. తాతగారు కూడా ముందే ఉంటారు. ఎందుకంటే పాపం ముగ్గులు అవి వేశారు. ఒకసారి దయచేసి ముగ్గులు చూడడానికి వెళ్దాం అనుకునే వాళ్ళు అవకాశం ఉంటే చెప్పులు తీసి అలాగైతే మంచిది, అవకాశం లేకపోతే చెప్పులతో రావచ్చు. కానీ వాళ్ళకి కొంత ఉత్సాహాన్ని ఇవ్వడానికి పెద్దలందరూ దయచేసి ప్రతి ముగ్గులు దయచేసి ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ముగ్గుల దగ్గర ఉండద్దు. ముగ్గులు బిఎస్ఎం స్కూల్ దగ్గర గవర్నమెంట్ నిర్ణయించారు. దీనికన్నా అద్భుతంగా ప్లేయర్స్ని యాక్షన్ రూపంలో కొనుక్కునేలాగా వాళ్ళకి పాయింట్లు ఇస్తూ ఆ పాయింట్తో కొనుక్కునేలాగా ఏర్పాటు చేస్తున్నారు. దాని అప్పటికి కూడా మన కుర్రోళ్ళందరూ సపోర్ట్ చేయాలి. అదేవిధంగా పెద్దలందరూ కూడా ఆ కార్యక్రమానికి సపోర్ట్ చేసి కొనుక్తారని కాదండి అసలు బానిసలు వాడి అవుతున్నాను. వాళ్ళైతే అందరికీ కూడా సాయంత్రం మేము సాంఘిక వాస్తవం చెప్తున్నాం బట్టి పునరుద్ధరించుకోవాలి. మీ పాఠశాల తీసుకోవడం జరుగుతుంది. శైలి మన
ఒకరు కూడా మీరే ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి ఆ ముగ్గు దగ్గరికి వెళ్ళి ఆ ఎవరైతే ఉంటారో ఆ వేసినటువంటి పార్టిసిపెంట్ మా యొక్క కార్యక్రమానికి బాలకృష్ణ జంగారావు గారు ఎక్స్ఆర్ 1000 రూపాయలు, ఫైనాన్స్ పర్పస్ గారు 1000 రూపాయలు ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని నడిపి
కోసం కొత్త అల్లుళ్ళతో కొట్టే మరకళ్ళతో పొంగే ఏమంట సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మారిపోదు, మనసలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి అమ్మని. సరదాలు తెచ్చిందే తుమ్మెదా. మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వివేకానంద యూత్ తరఫున. అలాగే ఇప్పుడు తోటి ముగ్గుల పోటీ కార్యక్రమం ముగింపు అయిపోయింది.